హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు, హిందూ జనశక్తి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అనంతగిరి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఈ రోజున హిందూ దేవాలయాలకు కలుగుతున్న దుస్థితి ఏంటి? కంచె చేను మేస్తున్న చందంగా హిందూ దేవాలయాలను తగుదునమ్మా అని పెత్తనాన్ని భుజానేసుకుని మేము కాపాడుతాము అంటూ మన ఇష్టంతో సంబంధం లేకుండా మన గుళ్ళని కబ్జాలో పెట్టుకున్న దేవాదాయ శాఖ పేరుతో కొంతమంది అధికారులు, వాళ్లకు కొమ్ము కాసే కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళిద్దరి మాట కాదని చెప్పలేక అటు ఇటు సతమతమైపోతూ నలిగిపోతూ వాళ్ళ అవినీతికి వంత పడుతున్న కొంతమంది అర్చక పురోహితులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరి చేత దేవాలయాలు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి అనేది ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. తాజాగా చూసుకుంటే భాగ్యనగరానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరి జిల్లాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం విషయంలో తాజాగా ఏం జరుగుతుంది, ఈ పరిస్థితుల్లో హిందువులు ఏం చేయాలి అనే విషయాల్ని అక్కడ ప్రత్యక్షంగా చూసి వచ్చిన శ్రీనివాస్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. శ్రీని గారు, ఏంటి జరుగుతున్నది, ఏంటి అసలు అనంతగిరిలో? ముందుగా మన వాళ్ళందరికీ ఒకసారి చెప్పండి. అయితే ఈ విషయం ఇప్పటిది కాదు, ఒక 8 years అవుతుంది. 2016లో ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అయితే అనంత పద్మనాభ స్వామి ఆలయము ఇప్పటిది కాదు, ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉంది. దానికి పురాతనమైన గుళ్ళు, దానికి సంబంధించిన స్ట్రక్చర్ అన్నీ అక్కడ ఉన్నాయి. అయితే 2016లో మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ప్రతి సంవత్సరము జాతర ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ 15 రోజుల పాటు అక్కడ జాతరలో ఈ స్టాల్స్ వేస్తారు, తాత్కాలికమైన స్టాల్స్ వేస్తారు. ఈ స్టాల్స్ మ్యాక్సిమం 95% ముస్లిమ్స్ ఉంటాయి. అయితే ఈ ముస్లిమ్స్ ఉన్నా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. ఈ అబ్జెక్షన్ చెప్పకుండా కంటిన్యూ అయ్యకుండా వస్తుంది, కొన్ని రోజులుగా కంటిన్యూ అయ్యకుండా వస్తుంది. అయితే అక్కడ ఏంటంటే ప్రాబ్లము, వాళ్ళు గుడికి ఆనుకొని, గోపురానికి, గర్భగుడి ఉన్న గోపురానికి ఆనుకునే వరకు షాపులు వేసేవాళ్ళు. షాపులు వేస్తే కూడా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు దానిలో బీఫ్ వండుకొని తినడము ఒకటి, అక్కడ ఇంకేదన్నా స్నానం చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కొంతమంది దృష్టికి వచ్చింది. అది మన వరకు చెప్పడంతో మనం అక్కడ పోయి అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు మేము ఇక్కడ తీయము, మేము తరతరాలుగా ఉన్నామని చెప్పేసి ఆ 2016లో అనడంతో మనం ఏం చేసినామంటే, అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి, అంటే నేను ఒక్కడనే కాదు, చాలామంది నాతో పాటు కలిసి వచ్చారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం లేదు. వాళ్ళతో కలిసి వచ్చి ఆ షాపులను అక్కడ నుంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది, తాత్కాలికంగా వాళ్ళకు 15 రోజులు జాతర పోతూ ఉండడానికి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఈ ప్రస్తుత పరిస్థితులలో దేవాలయాల మీద దాడి జరగడము, లేకపోతే హిందువులు తినే దానిలలో ఏవైతే మన కలపకూడనివి కలిపితే పరిస్థితి ఏంది, ఇప్పుడు స్వీట్లు చేసి అమ్ముతారు వాళ్ళు, ఆ స్వీట్లలో ఉమ్ము వేయడం కానీ, ఇట్లాంటి వీడియోలు మనం లక్షల్లో చూస్తున్నాం రోజు, సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో వస్తున్నాయి. అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ముస్లిం షాప్స్ వద్దు అనే విషయము అక్కడ మనము ఫస్ట్ దేవాదాయ శాఖ ఈఓ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అన్యమత సంబంధించిన వాళ్ళ స్టాల్స్ అక్కడ ఉండొద్దని, మిగతా అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద మనం ఒక 13 పాయింట్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఏదైతే మనము షాప్స్ పెడుతున్నామో ఆ స్థలం మాది కాదు, అట్లాంటి టాపిక్ వచ్చేసింది. ఆ టాపిక్ సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. స్థలం మాది కాదు అంటే, అయితే వాళ్ళు అంటున్నది ఏంటంటే, యాక్చువల్గా ఈ టెంపుల్కు ఎండోమెంట్లో ఉన్నప్పటికీ ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారికంగా టెంపుల్కు ఎలాంటి ఒక గుంటెడు భూమి కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి రెవెన్యూ పరంగా, రికార్డు పరంగా కూడా ఎట్లాంటి రికార్డు లేదు. టెంపుల్ ఉంది అంటే ఉంది, విషయం వాళ్ళు చెప్తున్నారు అది. అయితే ఈ జాతర షాపులు ఏదైతే స్టాల్స్ వేస్తారో ఆ పార్కింగ్ పెట్టే ఏరియా అది మాది కాదు అన్నాడు. ఓకే, మేము అడిగినప్పుడు, అందుకంటే హిందువులదే వేసుకోవాలి షాప్స్ అన్నప్పుడు, అది మాది కానే కాదు, మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వం, మేము మీకు కూడా పర్మిషన్ ఇవ్వం అన్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మనకి ఆన్ రికార్డ్ చెప్పాడు మన ఈవో. మరి అదేదైనా ఉంటే ఒకసారి చూపించండి. ఓకే, ఈయన ఈవో గారా? ఈయన ఈవో, ఆయన ధర్మకర్త.
వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మీరు అట్లా కాదు డీవియేషన్ అంటే మొత్తం కంప్లీట్ చదవండి. మళ్ళీ పాయింట్ ఎట్లా కేటాయిస్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఈ జాతరకు సంబంధించిన దుకాణాలు మేము కేటాయించాం. ఏంటంటే మనకి స్థల ప్రాబ్లం ఉంది. ఈ స్థలం మనం ఏదైనా ఎన్నిక కొట్టే ఫారెస్ట్ ఫస్ట్ డిస్టర్బ్ చేసుకుని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాం. సరే ఇప్పుడు నేను వచ్చేది ఒక 2 years అయ్యింది. ఇప్పటి నుంచైనా ఎప్పటి నుంచైనా వాళ్ళు వస్తారు చేసుకుంటారు. మన జాతరలో జరుగుతుంది కాబట్టి మన జాతరలో కూడా వ్యాపారం చేస్తుంది కాబట్టి మనం దైవాదారు కింద 100, 200, 500 ఎక్కువ వసూలు చేయం. అంతకంటే ఎక్కువ ఏమో మేము పర్మిషన్ కూడా ఇవ్వం. మీరు వేసుకోండి, మీరు ఏంటంటే మేము చెయ్యం. వాళ్ళే వేస్తారు, వేసుకుంటారు. అలవాటు ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఇక్కడ వేసుకుంటారట, తర్వాత ఎక్కువ జాతర అనే వరకు అది ఏమంటారు అనేది ఏమంటారు. ఇప్పుడు ఏదైతే పార్కింగ్ స్థలం ఉంది కదా, ఆ పార్కింగ్ స్థలము మన టెంపుల్ దా లేకపోతే కాదా? మనమే వాడుకుంటున్నాం. టెంపుల్ లేదు అదే కాదు, అయితే కాలేదు, మన కాయిదాలు లేవు. వాడుకోవడం మనమే వాడుతున్నాం. పార్కింగ్ స్థలం టెంపుల్ కాదు. మీరు చెప్తే రాసుకుంటాం. ఎందుకంటే ఏ అఫీషియల్ ప్లేస్ డిసైడ్ చేస్తారు. అట్లా ఈ టెంపుల్ మనది కాదు. ఏమంటారు అంటే ఈ టెంపుల్ మనది కాదు. అంటే ఇప్పుడు ఈ స్థలం మీద మనకి ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, క్లియర్ గా చెప్తున్నారు కదా. మరి ఏ అధికారం లేనప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏ విధంగా షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు? ఏ విధంగా రసీదులు ఇస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఒక రసీదులు ఎప్పుడు ఇస్తున్నారు? జాతర జరుగుతున్న సందర్భంగానే ఇస్తున్నారు. కానీ మిగతా విషయాల్లో 365 రోజులు జాతర కాకుండా మిగతా ఏం చేస్తున్నారంటే పార్కింగ్ టెండర్ వేసి పార్కింగ్ స్థలం దానిలోనే మళ్ళీ వెహికల్స్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు? టెంపుల్ వాళ్ళ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్? టెంపుల్ వాళ్ళు చేస్తున్నారు. ఏ అధికారం లేనప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? అదే మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈవో గారు? ఏమంటున్నారంటే ఆ స్థలం మాది కాదు, మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వము, అక్కడ షాప్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే మేము రిసిప్ట్ ఇస్తాము, తైబజార్ లెక్క, మేము ఎట్లాంటి పర్మిషన్లు ఇవ్వమన్నారు. ఇప్పుడు ఓకే, రూల్ ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి రూల్ ప్రకారం అడుగుదామండి. ఇక్కడ ముస్లిమ్స్కి షాప్స్ కేటాయించడం అనే దాని విషయంలో వీళ్ళ స్టాండ్ ఎట్లా ఉంది? ముస్లిమ్స్కు షాప్స్ కేటాయించడం ఏంటంటే, ఇప్పుడు హిందువులకు షాప్స్ కేటాయిస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మాకు తగ్గించండి, లేకపోతే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఎవరికన్నా రిపోర్టర్లకి లేకపోతే బయటికి సమాజానికి తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్పోజ్ చేస్తారు. దీన్ని ఎక్స్పోజ్ చేసి పై అధికారులకు ఫిర్యాదు పోతుంది. అదే ముస్లింలకు ఇస్తే వాళ్ళు ఎంత అడిగితే అంత లోపల ఇచ్చేసి సెటిల్ చేసుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది గుడికాడని చెప్పారు కదా. ఆ ఉద్దేశంలో ముస్లింలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది టెంపుల్స్ దగ్గర. వీళ్ళు దేవాదాయ శాఖ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే మైనారిటీ సంక్షేమ శాఖ కోసం పనిచేస్తున్నారా? అదే ఇప్పుడు ప్రశ్నించింది అదే. ఇప్పుడు హిందువులకే కేటాయించాలని చెప్పేసి మేము ఇక్కడ అడిగాం క్లియర్గా. అంటే మేము పర్మిషన్ ఇవ్వము, మేము అక్కడ ఎవరు షాపులు వేసుకుంటే వాళ్ళకే రిసిప్ట్ చింపుతామన్నారు. మనం ఏం చేసామంటే అది ఏదైతే పార్కింగ్ స్థలం ఉందో ఇమ్మీడియట్గా హిందువులను పిలిచి మనం షాపులు కేటాయించడం. అంటే రేపు ఇట్లా పర్మిషన్ మేము ఇవ్వము, ఎవరన్నా వేసుకుంటే మాత్రం ఏదో 100 రూపాయలు 200 కట్టించుకుంటా అంటున్నారు. రేపు నా బోటోడు ఎవడో అక్కడికి వచ్చేసి ఓ బిర్యానీ షాప్ పెట్టుకుంటానంటాడు, లేకపోతే బీఫ్ షాపే పెడతానంటాడు, దానికి కూడా ఇచ్చేస్తారా? మరి మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. బీఫ్ షాపులు అంటున్నారు కదా, మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వము, ఎవరన్నా వేసుకుంటే మాత్రం 100-200 కట్టించుకుంటా అంటున్నారు కదా. ఎవడన్నా వచ్చి బీఫ్ షాప్ మటన్ షాప్ పెట్టేస్తాడు, ఏంటి పరిస్థితి? అదే కదా, ఇప్పుడు అదే విషయం చెప్పబోతున్నాను. బీఫ్ షాప్ కాదు కానీ మటన్ షాపులు, చికెన్ షాపులు, కళ్ళు దుకాణాలు ఇట్లాంటివి గతంలో ఉండేటివి. మనము ఏదైతే 2016లో స్టార్ట్ చేసామో అంతకుముందు ఉండేటివి. అప్పుడు మనము దాని మీద కంప్లైంట్లు ఇచ్చి దాన్ని ఇష్యూ చేసి బహిరంగంగా అందరికీ తెలియజేయడం వల్ల ఏమైందంటే అక్కడ షాపులు లేకుండా జరిగినాయి. ఇప్పటికి కూడా దొంగతనంగా అప్పుడప్పుడు అక్కడ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కాకపోతే దాని మీద బయటికి రానివ్వట్లేదు వాళ్ళు. కొంచెం దూరంగా పక్కనే హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో అమ్ముడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు, మేము ఎవరికి వేసుకుంటే వాళ్ళకి రిసిప్ట్ ఇస్తామన్నారు. అదే కాన్సెప్ట్లా మనం పోయి అక్కడ టెంట్ వేసి కార్యక్రమాలు ఒక 15 రోజుల పాటు కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అది డిస్టర్బ్ చేశారు. మొత్తం కార్యక్రమాలు ఏం కాకుండా మాకు వారం రోజుల నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు. టెంట్ తీయాలని చెప్పేసి పోలీసులతో బెదిరించడం. ఈ అనంతగిరి జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు? 11 తారీఖు నుంచి 25 తారీఖు వరకు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆ జాతరలో ఇక హిందువులకు షాప్స్ పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు. పర్మిషన్ ఇవ్వమన్నారు. అయితే మనం ఏం చేసామంటే
వాళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకు ముస్లిమ్స్ను మీరు పంపించేస్తారు, అసలు ముస్లిం లేకపోతే జాతర కాదన్నారు. ఎట్లా కాదంటే షాప్స్ లేకపోతే హిందువులు ఎవరు షాప్స్ పెట్టడానికి ముందుకు రావడం లేదు, ముస్లిమ్స్కి మాత్రమే వస్తున్నారు ముందుకు, కాబట్టి వాళ్ళకి మేము పర్మిషన్ ఇస్తున్నాము, అంటే మీన్స్ వాళ్ళను పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే మన మన అనంతగిరి పరిరక్షణ సమితి వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే హిందువులు ఉంటారో షాప్స్ వాళ్ళందరి సమాచారం సేకరించి వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని మీకు షాప్స్ అవకాశం ఇస్తామంటే వాళ్ళు ఏమన్నారు ఫోన్లో సందర్శించంటే అక్కడ ముస్లింలు మమ్మల్ని పెట్టనివ్వరు, మీరు పెట్టించి వాళ్ళ మధ్యలో మాకు పెడతారు కదా, అటు ముస్లిం షాప్ ఇటు ముస్లిం షాప్ హిందూ షాప్ ఉందనుకో, ఇట్లాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్వీట్ షాప్ ఏదైతే ఒక అతను పెడితే మా బంటవరం అతన్ని రాత్రికి రాత్రి తరిమేశాడు, అతను అప్పటి నుంచి రావట్లేదు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము అక్కడ నైట్ పూట మాకు చాలా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ మధ్యలో మేము ఉండమని చెప్పేసి చాలా మంది రావట్లేదు. చూస్తున్నారు కదా, హిందూ దేవాలయాల దగ్గర ఇది పరిస్థితి. చాలా మంది సోషల్ మీడియాలో మన వాళ్ళు కూడా పోస్టులు పెడుతూ ఉంటారు, బీ హిందూ బై ఫ్రమ్ హిందూ అని చెప్పేసి. హిందువుల దగ్గరే కొనుక్కోవాలని మన వాళ్ళకి చాలా మందికి ఉంటుంది, కానీ హిందువులతోటి షాపులు పెట్టనిచ్చే దిక్కేది మనకి. మన దేవాలయాల దగ్గర దేవాదాయ శాఖ అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళే తాము దేవాదాయ శాఖకి పనిచేస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోయి ఏదో మైనారిటీ సంక్షేమ శాఖ కోసం పనిచేస్తున్నట్లుగా వాళ్ళకి కొమ్ము కాయటమే కాకుండా మన వాళ్ళని భయభ్రాంతులు చేయటం, బెదిరింపులు, పైగా మళ్ళీ కేసులు పెడతాం మీ మీద, ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నామని చెప్పేసి కేసులు పెడతాం అంటూ బెదిరింపులు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వీళ్ళకి కూడా కేసులు పెడతాం అనేది బెదిరించారు. ఇది పరిస్థితి. ఇప్పుడు కేసులు పెడతామంటే మీ దగ్గర వ్యవస్థ ఉంది, కేసులు పెడతారు, బెదిరిస్తారు, భయపెడతారు. ఎంతకాలం పెడతారు, ఎంతమందిని భయపెడతారు? ఈ ఉద్యమం అనంతగిరి దాకా ఉంది కాబట్టి ఇప్పుడు అనంతగిరి పరిరక్షణ సమితి మాత్రమే చూస్తుంది కాబట్టి బెదిరిస్తారు. రేపు ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయితే, 2 రాష్ట్రాలు వస్తే, దేశవ్యాప్తంగా వచ్చేస్తే, ఎందుకంటే మరొక వేములవాడ లాగానో, ఒక అలంపూర్ లాగానో, లేకపోతే ఒక బాబ్రీ మసీద్ ఇష్యూ లాగానో అనంతగిరిని కోల్పోవటానికి ఇక్కడ హిందువులు ఎవరు సిద్ధంగా లేరు. ఒక్కడొస్తే ఒక్కడితో ఆగట్లేదు ఇది. వాడు ఇంకొక 10 మందిని తీసుకొస్తాడు, ఆ 10 మంది వచ్చే సంవత్సరానికి ఇంకో 20 మందిని తీసుకొస్తారు. మెల్లగా టెస్ట్ చేసి కొంతకాలం తర్వాత ఈ అనంతగిరి కొండలు మొత్తం కూడా వక్ఫ్ బోర్డువే అని అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కర్ణాటకలో ఎట్లా అయితే కర్మగాలిపోతుందో, హైదరాబాద్లో ఏ విధంగా మ్యారిట్ హోటల్ లాంటి దాన్ని, చివరికి ముంబైలో యాంటీలేర్ లాంటి దాన్ని మాదే అంటూ వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారో, రేపు మా గుళ్ళను కూడా కబ్జా చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఏ హిందువు లేడు. అందుకు మేము సిద్ధంగా కూడా లేము. ఇది దేవాదాయ శాఖ అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మరీ పర్టికులర్గా దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనరు, ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. హిందువులకి ఏమాత్రం అన్యాయం చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుంది. ఖబర్దార్. అయితే ఇక్కడ వీళ్ళు మా దేవాదాయ శాఖకు సంబంధం లేదన్నారు కదా, అయితే మాక్సిమం ఒక 40 షాపులను పిలిపించాం, ఓన్లీ హిందూస్. మనము ఒక క్రమ పద్ధతిలో ముగ్గేసి వాళ్ళకి షాపులు కేటాయించాం. మనము కార్యక్రమాలు చేసుకోవడానికి టెంట్ వేసాం. వాళ్ళను ఆ రోజు నుంచి ఎవరైతే షాపుల వాళ్ళు వచ్చారో షాపుల వాళ్ళకి మన టెంట్కు తీసేయమని చెప్పేసి వేధింపులు. ఈ రోజు కూడా సిఐ గారు వచ్చి టెంట్ తీసేయాలని చెప్పేసి బెదిరించిపోయారు. ఈవో అయితే రోజు బెదిరిస్తున్నారు. టెంట్ వేసిన అతనికి కూడా ఫోన్లు చేసి నీ టెంట్ తగలబెట్టేస్తాము, లేకపోతే నీ టెంట్ వేయడం వల్ల నీ మీద కేసు బుక్ చేస్తామని చెప్పేసి అతను కూడా బెదిరిస్తున్నారు. అతను కూడా మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి మేము అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటి సార్ హిందువులు ఈ దేశంలో చేసుకున్న పాపం ఏంటో చెప్తారా దయచేసి? కొన్ని రాష్ట్రంలో హిందువులు చేసుకున్న పాపం ఏంటో మీరే చెప్పండి. అంటే మా జాతర ఇప్పుడు ప్రతి ఒక్కడికి మత స్వేచ్ఛ ఉంటుంది. ఆ మతం ప్రకారం వాడి ప్రార్థనలు, పూజలు వాడు చేసుకోవటమే కాదు, వాడికి నచ్చిన దాన్ని కోసుకు తింటాను, కొరుక్కు తింటాను, వండుకు తింటాను అనే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ మా గుడి దగ్గర మాకు నచ్చినట్లుగా ఏర్పాటు చెయ్యండి, మా పండగని మాకు నచ్చినట్టుగా జరుపుకోనివ్వండి అని అడగటం కూడా ద్రోహమే ఈ దేశంలో. దానికి కూడా కేసులు పెడతారా? ఇది ఎక్కడ అరాచకం? అయితే మనం షాపులు వేసాము. షాపులు వేసాక ఇది వాళ్ళు ఎవరైతే ముస్లిం షాప్స్ ప్లేస్ సరిపోదని చెప్పేసి వాళ్ళు ఏదైతే గొడవ చేశారో దానికోసం అక్కడ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, వీళ్ళంతా సభ్యులంతా వచ్చారు. వచ్చి మనతో మాట్లాడారు, సామరస్యంగా మాట్లాడితే ఏదైతే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే చైర్మన్ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అంతా వచ్చారు. వచ్చి ఏం చేశారంటే హిందూయేతరులకు షాపులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించారు.
ప్రశ్నించినప్పుడు ఏం చేసామంటే, సరే మేమైతే టెంపుల్ ప్రైమిసెస్లో హిందూయేతరులకు షాపులు అయితే ఇవ్వము, మాకు సరిపోదు, మా కార్యక్రమాలకు మా హిందువులకు షాపులు సరిపోవు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, సరే మన ప్లేస్లో కాకుండా మేము బయట ఇస్తే అబ్జెక్షన్ లేదా అంటే మేము అబ్జెక్షన్ లేదా అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళు ఇస్తామనుకున్నది మన ప్లేస్ కాదు కాబట్టి మనం ఇవ్వడానికి అభ్యంతరం చెప్పాల్సిన పరిస్థితి లేకపోతే రోడ్ అవతల వాళ్ళకు కేటాయించారు. అంతటితో సామరస్యంగా సమసిపోయింది. అయితే మరుసటి రోజు ఏం చేశారంటే, ఈ ఈవో ఏం చేశాడంటే, అక్కడ టెంపుల్లో పల్లకి సేవ మోసేవాళ్ళు, దానిలో కటింగ్ షాప్ పనిచేసే వాళ్ళు, లేకపోతే ఈ చాకలి వాళ్ళు రజకులు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా చాలా మంది టెంపుల్కు తరతరాలుగా వాళ్ళు దీనికి బాండ్ అయిపోయి ఉన్నారు. అంటే అనువంశికంగా వస్తూ ఉన్నదన్నమాట, తాతలు తండ్రులు. అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి మిమ్మల్ని వద్దంటున్నారని చెప్పేసి రెచ్చగొట్టి పంపించారు. ఎవరిని? వాళ్ళని పని బాటోళ్ళు అంటారు, మనకి ఈ ప్రాంతంలో పని బాటోళ్ళు అంటారు టెంపుల్కు. వాళ్ళు ఒక 40-50 మంది మన మీదకి వచ్చేసి మమ్మల్ని ఎందుకు వద్దన్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు అక్కడ మా టెంట్ దగ్గరికి వచ్చారు. టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, ఇక్కడ హిందువులను ఎవరిని వద్దనలేదు, టెంపుల్లో పనిచేసే వాళ్ళని ఎవరిని వద్దనలేదు, టెంపుల్ లోపలికి మేము ఇంటర్ఫియర్ కాలేదు, మేము అడుగుతున్నది హిందూయేతరులకు ఇక్కడ షాపులు కేటాయించొద్దు అనే ఒక్కటే మాత్రం మేము మాట్లాడాం. అంతకు మించి మేమేం మాట్లాడంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు. కుట్రలు ఎట్లా ఉన్నాయంటే విభజించు పాలించు హిందువుల్ని. ఇంత దాకా వస్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి ఒకసారి వచ్చి మన జాతర దగ్గర వ్యాపారం చేసుకునే ఆ ఒక వర్గం గాళ్ళని, అరే మీరు వద్దురా బాబు, మీరు పెట్టుకోవాలనుకుంటే నిజంగా మీ మసీదుల దగ్గర దర్గాల దగ్గర పెట్టుకోండి, మీకు బోల్డ్ కావాలంటే మేము ఏదో టిప్ ఇస్తామని చెప్పొచ్చు. అలా చెప్పకుండా పని కట్టుకుని వాళ్ళు వచ్చి మన ఉత్సవాల దగ్గరే పెట్టుకుంటాం అంటాం. వీళ్ళు కూడా వాళ్ళే వచ్చి పెట్టాలంటే మరి వాళ్ళది ఏం రుచిగా ఉందో, అంటే వాళ్ళు ఉండే బిర్యానీలు అట్లాంటి జ్యూస్లు ఏం రుచిగా ఉన్నాయో మరి వాళ్ళదే పెట్టాలి అని చెప్పేసి పెట్టుకోవాలని అనుకోవటం ఏంటో నాకు అర్థం కావట్లా. దానికోసం హిందువుల మధ్య చిచ్చులు పెట్టడం ఏంటి? హిందువులారా మీరు ఆలోచించుకోండి. ఇవాళ వీళ్ళు సామరస్యం అంటున్నారు కానీ అది సామరస్యం కూడా కాదు, ఇష్టపూర్వక సామరస్యం కాదు, గత్యంతరం లేని సామరస్యం పాటించి సరే మన ప్రెమిసెస్ కాని చోట్ల వాళ్ళకి షాపుకి పర్మిషన్ ఇచ్చుకోండి అన్నారు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, హిందూ అనేవాడు ఎప్పటికీ చివరికి హిందువు దగ్గరే కొంటాను అనేలాగా ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. లేకపోతే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఈ బలం కాకపోతే ఇంకో బలం ఉపయోగించి మన జుట్టును వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ విష ప్రయత్నాల నుంచి తప్పించుకోవాలంటే మనం మన వాళ్ళ దగ్గరే వ్యాపారం చేయాలి. అయితే ఈ వీడియో ఏంటంటే, దీనిలో ఈ పని బాటల విషయం ఈయన ఎవరు? ఈయన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఆయన మోహన్ అని చెప్పేసి ఎండోమెంట్ ఆఫీస్ లో ఉంటారు. ఎండోమెంట్ ఆఫీస్ మీకేం సంబంధం అనే క్వశ్చన్ అసలు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ హిందూ దేవాలయం దగ్గరకు వచ్చి అడగొచ్చా? ఒకవేళ వీళ్ళు ఆ స్థానికులు అవుతారో అవ్వకపోతారు, అక్కడికి వచ్చే దేవాలయంలో పనిచేసే ఆనువంశిక కుటుంబాల వాళ్ళు అవుతారో అవ్వకపోతారు, కానీ గుడి అనేది హిందువులదో అయ్యా, అదొక కులాందో ఒక వ్యక్తిదో ఒక ప్రాంతాందో కాదు. ఎక్కడ హిందువులైనా సరే సమస్య మీద నిలదీస్తారు. మీకేంటి సంబంధం అనే మాట నువ్వు ఎవడు అడుగుతున్నావు? అసలు ఈ మాట నువ్వు ఎక్కడే షాపులు పెట్టాలని వస్తున్నా ఆ ఒక వర్గంగాళ్ళని అడుగుతావా మీకేం సంబంధం ఎక్కడికని చెప్పేసి? అడగవుగా. అంటే తేరగా హిందువులు దొరికారు కాబట్టి ఏది పడితే అది అడిగేసి ఏది పడితే అది మాట్లాడేసి హిందువుల్ని మీ దగ్గర మీకున్న అధికార జులుంతో తొక్కేయాలని చూస్తున్నారా? ఆ రోజులు పోయాయి తమ్ముడు, పోయాయి. దేక్లేంగే అంటే దేక్లేంగే, ఏడదాకంటే ఆడదాకా. అయితే ఈ సంఘటన తర్వాత వీళ్ళు వచ్చి రెచ్చగొట్టారు. రెచ్చగొడితే మన వాళ్ళు అడ్డుకున్నారు. అంటే అడ్డుకునడం మీన్స్ వాళ్ళు ఏమీ దాడి చేయలేదు, వాళ్ళని దుర్భాషలాడేది. మా హిందువులను మేము పెట్టుకుంటామని కరాఖండిగా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ ఒక కారణం ఉంది. వీళ్ళు మన ఈ ప్లేస్ ఏదైతే ఉందో మాకు సంబంధం లేదు, ఎవరు పెట్టుకుంటే వాళ్ళకు రిసిప్ట్ ఇస్తామన్నారు. రిసిప్ట్ ఇస్తామంటే మేము మీరు ఎంత రిసిప్ట్ ఇస్తే అంత డబ్బులు కట్టడానికి మేము రెడీ ఉన్నామని చెప్తాం. దీనికి ముందే ఈవో చూపించిన ఈవో అన్న మాటలు కూడా మీకు చూపించడం జరిగింది ఆల్రెడీ. రిసిప్ట్ ఇస్తామంటే మనం పెట్టుకున్నాం, మీకు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మనం చాలా గట్టిగా నిలదీశారు, బెదిరించారు. వీళ్ళు బెదిరిస్తే మన వాళ్ళు అసలు ఎవరు భయపడలేరు, మేము పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, మేము భక్తులం అని చెప్పేసి గట్టిగా నిలదీస్తే వాళ్ళు వెనక్కి తగ్గారు. అయితే ఇక్కడే ఒక భక్తుడికి
ఒక మళ్ళీ ఆలయ ధర్మకర్తకి మధ్యలో చిన్న వాగ్వాదం జరిగింది. అయితే వాళ్ళకి పర్సనల్ జరిగిన గొడవను ఏం చేశారంటే దాన్ని మా అందరికీ రుద్దేసి తీసుకుపోయి గుడి మూసేసి ధర్నా కూర్చున్నారు. భక్తులకు అసౌకర్యం కల్పించారు. దానిలో ఈవో కూర్చున్నాడు, దానిలో స్టాఫ్ అందరు కూర్చున్నారు. ఈవోకి ఏం సంబంధం? ఈవో ధర్నా చేయటం నాకు అర్థం కావట్లేదు. అదే ఈవోతో పాటు అందరిని కూర్చోబెట్టాడు. మీరంతా ఎవరి కోసం పనిచేస్తున్నారమ్మా? ఎవరి కోసం పనిచేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు? మీ బతుకులకి మీరు తీసుకునే జీతాల్లో ఏ ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వాలు లేకపోతే ప్రజలు కట్టే పన్నుల నుంచి కడుతున్నారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు అయ్యా. మీరు తీసుకునే ప్రతి రూపాయి కూడా మా దేవాలయాలకి వచ్చే హుండీ ఆదాయంలో నుంచి, మా దేవాలయాలకి ఇతరత్ర మార్గాల్లో ఏదైతే నైవేద్యాల రూపంలో, పార్కింగుల రూపంలో, టోల్గేట్ల రూపంలో డబ్బులు వస్తున్నాయో వాటిల్లో నుంచే మిమ్మల్ని మేము పోషిస్తున్నాం. అంతేగాని ఏ బిర్యానీ వాడు బీఫోడు వచ్చి పోషించట్లా మిమ్మల్ని. మా డబ్బులతోటి మేము వేసే చందాలతోటి బతుకుతూ మీరు మా మీదే పెత్తనం చేయాలని చూస్తున్నారంటే సిగ్గు మీకు కాదులే, మా హిందువులకు ఉండాలా. ఎట్లాంటి వాళ్ళని నిలదీయాలి అన్న ఆలోచన, ఆల్రెడీ నిలదీసే ఆలోచన వచ్చిన వాళ్ళని అధికార జూలంతో తొక్కేద్దామని చూస్తుంటే ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడాల్సిన సందర్భం ఇప్పుడు హిందువులకు వచ్చింది. ఎంతమంది హిందువులు ఇట్లాంటి వాళ్ళకి అండగా నిలబడతారు ఇప్పుడు చూద్దాం మనం. వీళ్ళంతా ఇప్పుడు ధర్నాకు వస్తున్న వాళ్ళేనా? ధర్నా చేసి మళ్ళీ వస్తున్నారు. గుడి మూసేసి చూసారా, గుడి మూసేసి ఈవోతో పాటు అర్చకులు, దేవాదాయ స్టాఫ్ మొత్తం కూర్చొని భక్తులు పోనీయకుండా లోపలికి గంట పాటు కూర్చొని అసౌకర్యం కలిగి. ఎందుకు అనుకుంటున్నారేమో, అన్యమతస్తులు, ఆ ఒక వర్గం గాళ్ళు, ఆ బీఫ్ బిర్యానీ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో, ఆ తుపుక్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ తుపుక్ గ్యాంగులతోటి ఇక్కడ షాపులు పెట్టించలేదు. హిందువులు ఆ తుపుక్ ప్రసాదాలని తినకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆవేదనతోటి మన గుడిని కాపాడుతామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పదవి ఉద్యోగం తీసుకున్న ఆ ఈవో ఎవరైతే ఉన్నారో అతను, ఈ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుడి మూసేసి ధర్నా చేస్తున్నారు, గుడిని కాపాడుతామని చెప్పిన వాళ్ళు. ఇది ఈ దేశంలో దేవాదాయ శాఖ వల్ల హిందూ దేవాలయాలకు కలుగుతున్న అతిపెద్ద దౌర్భాగ్యపు స్థితి. ఇంకొకటి, దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరైతే పై ఆఫీసర్లు వచ్చారో అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు ఏమంటారు, 100 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు, వద్దన్నానికి మీరెవరని అడుగుతారు. నాకు విచిత్రం అనిపించింది. అంటే 100 సంవత్సరాల నుంచి తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా తప్పు చేసేయచ్చు, సరిదిద్దరు. అంటే 100 సంవత్సరాల నుంచి ఏదో హిందువుల విషయంలోకి వచ్చేప్పటికి చాలా మంది చెప్తారుగా, వరకట్నాన్ని రూపుమాపాము, కన్యాశుల్కాన్ని తగ్గించేసాము, ఇంకోటి ఏంటి బాల్య వివాహాలు ఆపేశాము అని చెప్పి. మరి ఎప్పటి నుంచో వస్తున్నాయని అవన్నీ కంటిన్యూ చేస్తారా? చేయరుగా. అన్ని సంస్కరించుకుంటుంటే హిందువులే ముందుకు వచ్చి ఒప్పుకున్నాగా. మరి జరుగుతున్న తప్పుని సంస్కరించకుండా ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి చూద్దాం సోద్యం అంటే తగ్గించుకుంటే మంచిది. బాగా ధర్నా చేశారు హీరోలాగా వీళ్ళందరూ. మీద పట్టడం, భౌతికంగా దాడి చేయటం మీరు ఏమైనా చేశారా? మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేశారా? వచ్చిన వాళ్ళలో ఒక శ్రీనివాస్ అనే అడ్వకేటు, ఇప్పుడు ఇతను మాట్లాడింది ఏ శ్రీని గురించి? మీ గురించి. అడ్వకేట్ శ్రీనివాస్ అతను అక్కడ మనకు ఇంతకుముందు వీడియోలో కూడా కనిపించాడు. అడ్వకేట్ శ్రీనివాస్ అనే అతనికి మిగతా ఆలయ ధర్మకర్త గారికి మధ్యలో చిన్న పొరపచ్చాలు, నువ్వెవరంటే నువ్వెవరు అనుకున్నారు అంతే, పంతులు గారు అట్టయ్యారంట. ఇప్పుడు ఇందాక దేవాదాయ శాఖ అధికారి మోహన్ ఎవరు చెప్పారు, అతను మీకేం సంబంధం అని అడిగినప్పుడు అఫ్ కోర్స్ భక్తులు కూడా తేడా వస్తున్నప్పుడు అడుగుతారు, నీకేంటా సంబంధం అని అడుగుతారు. ఆ మాత్రానికి పిసికేసుకుని ధర్నా చేసి అంతేం లేదు ఇక్కడ, అర్థమైందా? నీకేదన్నా ఉండుంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. నీకు అధికారం ఇచ్చింది దేనికి? ఆలయ నిర్వహణ చేస్తావని చెప్పేసి, అంతేగాని ఆలయం మీద పెత్తనం చేస్తావని కాదు. 1991 సుప్రీంకోర్టు చిదంబరం వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే గనక అసలు నీకు ఆ గుళ్ళో ఉండే అర్హత లేదు. నీకు కాదు, నిన్ను నియమించిన ప్రభుత్వానికే మా గుళ్ళో కూర్చునే అర్హత లేదు. మా చేతగానితనం వల్ల, మేము చోద్యం చూస్తూ కూర్చోవటం వల్ల మీరు మా నెత్తినే కాడుతున్నారు తప్ప మీరేం పెద్ద తోపులు తురుంకాన్లు కాదు. అర్థమైందా? దేవాలయ అధికారులు చేయాల్సిన పని, ఫస్ట్ పనిది. సో ఇక్కడ అనంతగిరి న్యూస్ అనే ఒక అగ్రిగేటర్లో ఒక న్యూస్ వచ్చింది. అనంతగిరి పుష్కరిణికి గ్రహణం, నిరాశలో భక్తజనం. వికారాబాద్. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామి ఆలయ పుష్కరిణికి గ్రహణం పట్టింది. గత కొంతకాలంగా పుష్కరిణికి తాళం వేసి మూసివేశారు.
ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసించేవారు. పుష్కరిణిని బాగు చేసి భక్తులకు చేరువ చేద్దామనే ఆలోచన మాత్రం అధికారులు చేయటం లేదు. పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. ఆలోచన చేయరు. ఎందుకంటే మన ఆలోచన అంతా కూడా బీఫ్లు బిర్యానీల మీద ఉండి, మన ఆలోచన అంతా కూడా మనం ధర్నాలు చేసేసి ఫోటోల కోసం కూర్చుందామని, మన ఆలోచన అంతా కూడా మనం ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి షాపులు కేటాయించుకుందాం అనే దాని మీద ఉంటే ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మీకేమన్నా శాత అయితే అధికారి అయ్యో మీకేమన్నా శాత అయితే దీని మీద ధర్నా చేసి ఈ పుష్కరిణిని మళ్ళీ భక్తులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేయి. నీకేమన్నా చేత అయితే ఆలయం యొక్క పవిత్రతని పెంచి హిందువులందరూ కూడా అబ్బా ఏం ఈ ఊరా అయినా అని చెప్పేసి ఓ సభ చేసుకునే స్థితిలోకి పనిచేసి ఆ పని చేయి. అర్థమైందా? ఊరికే ఖాళీగా స్థలం దొరికింది కదా అని సకల ముక్కలం వేసుకుని కూర్చొని ఓ నినాదాలు ఇచ్చేసి నేను పొడిచేశాను పీకేశానంటే కాదు. నువ్వు నీ దేవాలయంలో ధర్నా చేస్తున్నావు అంటే నీ చేతగాని తనాన్ని ప్రస్ఫుటంగా చూపించుకున్నట్టే. ఆ ధర్నా కూడా ఆయనకేం సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో కావాలని ధర్నా చేసి రెచ్చగొట్టారు. కనపడుతుంది కదా, రెచ్చగొట్టి మాకు పోలీసులతో కంప్లైంట్ చేయించి మాకు ఫోన్లు చేయించి బెదిరించారు. ఆ ప్రయత్నం చేశారు. పోలీస్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే కేసులు పెడతారేమో, అవి చట్ట ప్రకారం కోర్టులో ఎంతవరకు నిలబడతాయి అందరికీ తెలిసింది. ఎందుకంటే మీరు పెట్టేది తప్పుడు కేసు అన్న విషయం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కానీ పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఆలయ వ్యవహారాల్లో హిందువుల అభిప్రాయాలని గౌరవించండి. ఈ దేశపు మెజారిటీ మతస్థులైన మా ధర్మానికి సంబంధించిన ముఖ్యమైనవి ఆలయాలు, కేంద్రాలు. అటువంటి ఆలయాల పవిత్రత విషయంలో మా పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, ఇది మరింత తీవ్రమైన రూపం దాల్చొచ్చు ఉద్యమం కూడా. ఎందుకంటే మాకు ఆలయం ఎంత ఇంపార్టెంటో, ఆలయంలో ఉండే అర్చకుడు అంతే ఇంపార్టెంట్, ఆలయంలో ఉండే ఆ దైవం ఎవరుంటారో ఆ దైవము, ఆలయం యొక్క ఆత్మగౌరవం కూడా మాకు అంతే ఇంపార్టెంట్. ఓకే శ్రీను గారు, ఇప్పుడు ఇంత జరిగింది కదా, దీని మీద మీ ఫర్దర్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? అయితే ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు సమగ్రమైన నివేదిక అడిగారు, అది కూడా సమర్పించడం జరిగింది. డ్రాఫ్టింగ్ చేసి మొత్తం ఇవన్నీ వీడియోస్ ఇంకా కొన్ని ఇక్కడ చూపించని కొన్ని ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం సబ్మిట్ చేసినాము. వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సమ్మతించారు. మనకు న్యాయం చేస్తామన్నారు, హిందూ భక్తులకు న్యాయం చేస్తామని చెప్పారు వాళ్ళు. ఓకే, సో ఇదేనా ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు? అవును. ఓకే రైట్. సో జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. ఓకే రైట్. సో తొందరగా కమిషనర్ గారైనా కనీసం స్పందించి దీని మీద సత్వర యాక్షన్ తీసుకుంటారని, అలా బెదిరింపులు చేస్తున్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కాదు కూడదు లేదు మా అధికారులకి మేము వంతపడతాం, హిందువులు ఎట్టపోయినా పర్లా, హిందూ ఆలయాలు ఎటు చచ్చిపోయినా పర్లేదు అని మీరు అనుకుంటే కనుక జరగబోయే నెక్స్ట్ కార్యాచరణకి, హిందూ సంఘాలు తీసుకోబోయే కార్యాచరణకి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి. మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారా కంక్లూజన్? అయితే ఇప్పటికైతే హిందువుల షాపులు మన వాళ్ళు అక్కడ గట్టిగా ఉండి నిలబడి ఆపగలిగారు. ఇంకా ఇప్పటి వరకు అయితే అన్యమతస్తులకు షాపులు అయితే మనం ఎంటర్ కానివ్వలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళ విజయం సాధించింది ఏంటి అనుకుంటున్నారంటే, మేము అక్కడ కార్యక్రమాలు జరగకుండా, అన్నదానం జరగకుండా, భజనలు జరగకుండా, పారాయణాలు జరగకుండా, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్ జరగకుండా ఆపగలిగారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే ఆపగలిగారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఆపే పరిస్థితి ఉండదు. మేము నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా డిమాండ్ ఏంటంటే, అక్కడ వేసుకున్న హిందువుల షాపులకి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, హిందూ షాపులు అట్లనే కంటిన్యూ చేయాలి. భక్తులు కూడా మేము చేతులు జోడించి మీకు ప్రాధాన్యపడేది ఏంటంటే, మన వాళ్ళ దగ్గర కొనండి, మనకు సహకరించండి. మీరు మిగతా ప్లేస్లలో ఏమైనా చేసుకోండి, కాకపోతే మన టెంపుల్ దగ్గర మాత్రం మన వాళ్ళ దగ్గర కొనండి. కూడా మిగతా చోట్లైనా సరే హిందూ పండుగలు, హిందూ దేవాలయాలు, హిందూ ఆచారాలకు సంబంధించి చేసేటప్పుడు హిందువుల దగ్గర కొనండి. ఎందుకంటే గోవును పూజించే మనకి గోవును కోసుకు తినేవాడికి సాపత్యం లేదు. అర్థమైందా? ముప్పొద్దులో స్నానం చేసే మనకి 3 రోజులకోసారి స్నానం చేసే వాళ్ళకి సాపత్యం లేదు. నేను ఇక్కడ ఎవరి పేర్లు చెప్పట్లా, ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమైపోతుంది. హిందువులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కోసం మనం హిందూ భాయ్ మీ సెక్యులరిజం తీసుకెళ్ళి ఇంకెక్కడైనా చూపించుకోండి. ఈ దేశం అంతా సెక్యులర్ కావచ్చు, కానీ మన గుడి సెక్యులర్ కాదు, అది హిందువులది మాత్రమే. కాబట్టి హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలి, హిందూ ఆలయాల చుట్టూ కూడా హిందువులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే నిన్న మొన్న ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో ఏదైతే చూసామో అలాంటి సందర్భాలు ఇంకో చోట జరగటాన్ని మేము తట్టుకోలేం.
అలాంటి జరగకుండా ఉండాలి అంటే అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఆ దగ్గరకు కూడా రానివ్వకపోవటం మంచిది. ఇది క్లియర్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్. ఓకే, సో హిందూ బంధువులరా తస్మాత్ జాగ్రత్త, హిందూ కోసం హిందువులు, అంతవరకే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అనంతగిరి పరిరక్షణ కోసం అహరహరం శ్రమిస్తున్న మీకు నరసింహులు గారికి, మిగతా బృందం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితి వస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పోరాడండి. మీ పోరాటాన్ని 10 మందికి తెలియచేయటం కోసం మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.